వెల్కమ్ బ్యాక్ టు రిషివేస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇన్స్టెంట్గా పులిహోరకి పులుసు కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చింతపండు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పల్లీలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పసుపు, ఉప్పు. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకొని ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలో కలుపుకొని ఇన్స్టెంట్గా తినేసేయచ్చు. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఇది న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి, కొత్తగా ఇంట్లో అప్పటికప్పుడు తినాలనుకున్న వాళ్ళకి, అన్నం మిగిలినా సరే దాంట్లో కూడా కలుపుకోవడానికి కూడా ఇది బాగుంటుంది. మరి అన్నం మిగిలింది ఏం చేయాలి అనుకోకుండా ఈ పులుసు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలుపుకొని కూడా మనం వాడుకోవచ్చు. దీన్ని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలు అలానే ఉంటుంది. మనం ఎప్పుడు కావాల్సినప్పుడు కలుపుకోవచ్చు. ఇప్పుడు పల్లీలు, మిరపకాయలు, పల్లీలు కూడా బాగా వేగితే బాగుంటుంది టేస్ట్. మిరపకాయలు, ఇలా వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, అర స్పూన్ ఉప్పు. నేను కొంచెం క్వాంటిటీ చేసి చూపిస్తున్నా ప్రస్తుతానికి, అందరికీ తెలుస్తుందని కొంచెమే చేస్తున్నా నేను. పసుపు. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన చింతపండు నూనెలో కాగాలి. మళ్ళీ ఇట్లా నూనెలో మళ్ళీ వేసుకుంటే నిలవ ఉంటుంది. చల్లారినాక ఒక బాక్స్లో పెట్టుకుంటే 2-3 నెలలు నిలవ ఉంటుంది. అయిపోయింది. స్టవ్ ఆపేసాం. మేము అన్నిటికీ గానుగ నూనె వాడతాం. అది పల్లి నూనె వాడతాం. ఇంకేం చేయగలుగుతాం.